అండి చారుపొడికి కావలసిన వస్తువులన్నింటినీ వేయించి చల్లారబెట్టుకున్నామండి. మరండి చారుపొడికి మనం మొట్టమొదట ఈ ధనియాలండి. నేను కప్పు, ఇప్పట్లో అందరి ఇళ్ళల్లో కూడా కప్పులు ఉన్నాయి కదా, మెజర్మెంట్ కప్స్, అందుకు కప్పుల్లోనే చూపిస్తున్నాను. చూడండి, ధనియాలు 1.5 కప్పు తీసుకున్నానండి. 1.5 కప్పు ధనియాలు తీసుకొని వీటిని సిమ్లోనే మాడిపోకుండా వేయించుకోవాలండి. ఈ కప్పుతోనే నేను మెజర్మెంట్ అంతా చెప్తాను. ధనియాలు వచ్చేసి 1.5 కప్పు సిమ్లో మాడిపోకుండా వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకుంటేనండి బాగా లోపల దాకా కూడా ఎక్కడ కూడా వేగకుండా ఉండదు. కొంచెం టైం తీసుకున్నా కూడా మనం చిన్న మంటలోనే వేయించుకోవాలి ఎప్పుడైనా కూడా. ఇలాగా 1.5 కప్పు ధనియాలు బాగా వేగిపోయాయండి. వేగిపోయిన దానికి గుర్తు ఏంటంటే, మనం ఇట్లాగా ఒకటి తీసుకొని అన్నామంటే బాగా పొడి అయిపోతాయి, విడిపోతాయి. అట్లాగా విడిపోతాయి. అప్పుడు మనకు ధనియాలు వేగినట్లు. దీన్ని తీసేసి నేను ఒక ప్లేట్లో వేసేస్తున్నానండి. ఇట్లా మనం ఈ వేయించినటివన్నీ ఇట్లాగా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడండి మనం దీంట్లోనే 1 కప్ అంతా శనగపప్పు అండి బాగా చిక్కదనం ఇస్తుంది. నేనేం చేస్తానంటే 1 కప్పు శనగపప్పు, 1 కప్పు కందిపప్పు వేస్తాను. ఈ విధంగా వేస్తే ఏంటంటే మనం పప్పు లేకుండా రసం చేసుకున్నా కూడా చాలా చిక్కగా వస్తుంది. కొందరు ఏంటి పప్పు వేసి ఉడకబెట్టి రసం చేసుకుంటారు, కొందరు పప్పు చేసినప్పుడు ఆ నీళ్ళలోంచి చేసుకుంటారు. అట్లంతా ఏం లేకుండా కూడా మనము ఈ రసం పొడి వేసామంటే చాలా చిక్కగా వస్తుంది. ఎందుకంటే మనం శనగపప్పు, కందిపప్పు 2 వాడుతున్నాము, సమాన కొలతలు. ఒక శనగపప్పు, 1 కందిపప్పు. ఇది కూడా బాగా సిమ్లో పెట్టేసి, అంటే చిన్న మంట పైనేనండి ఇవంతా కూడాను. హైలో పెట్టి వేయించారనుకోండి పైన వేగినట్టు ఉంటుంది కానీ లోపల వేగదు. మనము మిక్సీకి ఆడిచ్చినప్పుడు సరిగా మెదగదు. కాబట్టి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ. చూడండి, శనగపప్పు కూడా రంగు మారింది, మంచి సువాసన అయితే వస్తుందండి. ఈ టైంలో మనం శనగపప్పును కూడా తీసేసి ఆరబెట్టేసుకుందామండి. ఇట్లాగా ఈ ధనియాలు వేసాం కదా, ఇదే ప్లేట్లోనే వేసేద్దాము. ఇందులోనే మనం ఇప్పుడు 1 కప్పు కందిపప్పు వేసేసి ఇది కూడా అట్లాగే మనం చిన్న మంటలో వేయించేద్దామండి. మంచి సువాసన వస్తుంది ఇది కూడా. మరి అండి కందిపప్పు కూడా మంచి రంగు వచ్చింది, మంచి సువాసన కూడా వచ్చేసింది. మరి ఇది కూడా మనము ప్లేట్లోకి ఒక సైడ్కి తీసేస్తాము, ఆల్రెడీ ఆరిపోయినాయి కాబట్టి. ఇప్పుడండి దీంట్లోనే మనము చూడండి 1 పావు, అంటే మనం అన్నీ 1 కప్పు కొలతతో చెప్పాము. 1 కందిపప్పు, 1 శనగపప్పు, 1.5 ధనియాలు, 1/2 కప్పు వచ్చేసి జీలకర్ర. దీన్ని కూడా దూరగా వేయించుకుందాము అండి. జీలకర్ర కూడా వేగిపోయింది, దీన్ని కూడా తీసేద్దాము. మరి ఇందులోనే 1/4 కప్పు మిరియాలు. నేనైతే నిండుగా వేయలేదు, చూడండి అట్లా తలకొట్టి కూడా లేదు. ఎందుకంటే మనము ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటామండి. మిరియాల ఘాటు ఎక్కువ ఉండాలి అంటే మనము కప్పు దాకా వేసుకోవచ్చు, హీప్డ్ కప్పు వేయచ్చు. నేనైతే ఊరికెలాగా నిండేదాకా వేసినాను మిరియాలు. మరి ఇవి కూడా వేయించుకుందామండి. మిరియాలు కూడా వేగిపోయినాయండి, ఇంకా దీనిలను కూడా తీసేస్తున్నాను అండి. తర్వాత ఎండుమిరపకాయలు నేనైతే ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఎందుకంటే మిరియాలు కూడా ఉంది కాబట్టి ఘాటు ఒక 20 ఎండుమిరపకాయలు అయితే సరిపోతుంది. లేదు మాకు ఇంకా కొంచెం ఎక్కువ కారం కావాలి అంటే ఇంకో 10 ఎక్కువ వేసుకోవచ్చండి. పిల్లలంతా ఉన్నప్పుడు కొంచెం కారం తినరు కాబట్టి నేనైతే ఒక 20 ఎండుమిర్చి వేసినాను.
వీటిని కూడా వేయించుకుందాము. ఎండుమిరపకాయ గింజలంతా బాగా కలర్ చేంజ్ అయిపోయినాయి. అంతవరకు వేయించి తీసేద్దాము. 1 టేబుల్ స్పూను మెంతులండి, వీటిని కూడా వేయించేద్దాము. అంటే మెంతులు కూడా మంచి రంగు వచ్చి వాసన కూడా మంచిగా వస్తుంది. మెంతులు సరిగా వేయించకపోతే సరిగా మెదగదండి, కాబట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి. తర్వాత అండి 1 కప్పు కరివేపాకు. నేనైతే వీటిని కడిగేసి నేను ఫ్యాన్ కింద ఆరబెట్టాను. అయినా కూడా ఒక్కసారి ఏమన్నా తేమ ఉంటుందేమో అనేసి వేయించుకుందామండి కరివేపాకు కూడా. అంటే కరివేపాకు కూడా వేగిపోయింది. మీరు ఒకసారి చూస్తే ఇట్లాగా అన్నప్పుడు మనం నలిగిపోవాలి, ఇట్లాగా అంతవరకు మనం వేయించుకోవాలండి. ఇట్లా పొడి పొడిగా అయిపోవాలి, సౌండ్ వస్తుంది చూసారా. అట్లా అయిపోవాలండి కరివేపాకు. తర్వాత అండి ఇది రాతి పువ్వ అంత మాత్రము. నేనైతే ఒక 2 మొగ్గలు వేస్తాను అంతేనండి. రాతి పువ్వ మరాఠీ మొగ్గ వేస్తే కూడా రసం చాలా బాగుంటుంది, మాకు అలవాటండి అది. ఒకవేళ ఎవరైనా ఇట్లాంటివి వద్దు అనుకుంటే మాత్రం స్కిప్ చేసేసేయచ్చండి. ఇది కూడా మనం ఎంతవరకు ఇట్లా అంటే పొడి పొడి అయిపోయే వరకు కరివేపాకులాగే వేయించుకోవాలి. అంటే ఇది కూడా వేగిపోయింది. మీరు ఒకసారి గమనిస్తే ఇట్లా బాగా నుసు అయిపోతుందండి. మన కరివేపాకు ఎట్లాగో అట్లాగా పౌడర్ అయిపోతుంది. అది మనకు సింబల్ అన్నమాట వేగింది అని. ఇంక ఇది కూడా తీసేద్దాం మనము. వీటిని మనము మిక్సీకి మెత్తగా వేసేస్తామండి. మిక్సీలో వేసేసి ఈ వేగినవన్నీ మనం ఇట్లాగా మిక్సీ గిన్నెలో వేసి ఒక 2 ట్రిప్పులు అవుతుందండి. ఒక్కొక్క వాయిగా మెత్తగా మిక్సీ ఆడిచ్చేద్దాము. మరి చూడండి, ఇంత మృదువుగా మనం దీన్ని మిక్సీ ఆడించుకోవాలండి. అట్లాగే ఇంకా మిగిలినది కూడా ఇంకో బ్యాచ్ వేసేసుకుందాము. అంటే ఇంకొక బ్యాచ్ కూడా అయిపోయింది, అంతా కలిపేస్తాము. ఇది బాగా ఆరిన తర్వాత మనము బాటిల్కి వేసేసి పెట్టుకోవాలండి. బాగా చల్లారాలి ఇది. ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఎంత అవసరం అవుతుందో చూసి, ఎంత చిక్కదనం కావాలో చూసి మన రసానికి వేసేసుకుందామండి కదా. ఇట్లాగా నేనైతే ఈ స్పూన్ రసం పొడి వేసేస్తున్నాను. వేసేసి బాగా కలుపుకునేసి మనము ఇప్పుడు ఇంకా మనం పోపు పెట్టేసుకుందామండి. పాతకి కొన్ని ఆవాలు, కొంచెం నూనె వేసానండి, 1 టేబుల్ స్పూను. ఆవాలండి బాగా చిట్పట్లాడేటప్పుడు ఒక 4-5 తెల్లగడ్డలు, వెల్లుల్లండి, 1 ఎండుమిరపకాయ, కొంచెం అంత కరివేపాకు, కొంచెం ఇంగవండి వేసి కొంచెం వేగిన తర్వాత, పోపు అయితే బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇంకా ఈ రసం వేసేద్దాము. వేసేసండి నేను కొంచెం బెల్లం వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి, చక్కెర అయినా వేసుకోవచ్చు, ఇంకా వాళ్ళ ఇష్టం అండి. ఇంకా మనం కాస్త మగ్గిన తర్వాత ఆపేసుకోవాలి. చూద్దాము అంటే ఇట్లా పొంగుకు వస్తూ ఉంది అనగా మనము మూత వేసేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందామండి. ఎందుకంటే మనకి టమాటా, చింతపండు పచ్చివి కదా, కొంచెం ఉడికి పొంగు పట్టాక మనము కొంతసేపు ఉడికించాలి. తర్వాత 2 మినిట్స్ తర్వాత ఆపేసి చూపిద్దామండి. చూద్దామండి. ఇప్పుడు చూడండి బాగా ఉడుకు పట్టేసింది. ఇప్పుడు మీకు రసం చిక్కదనం చూపిస్తాను నేను. చూడండి ఇట్లాగా. ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఆపేద్దామండి స్టవ్.
పెట్టేస్తారా అండి. మరి మీరు కూడా ఇలాంటి రసం పొడి తయారు చేసుకోండి. తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుంటే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.